ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనాన్ని ఈరోజు మనం వాగ్దానంగా చదువుకుందామండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబట్టికే గాని మరి దేనికి పనికిరాదు. ఈరోజు వాగ్దానము ఏమిటంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ అందులో ఒక చక్కటి మాటను ఆ కొండ మీద ఉన్న ప్రజలతో మాట్లాడుతూ ఉంటే, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈరోజు దేవుడు అలా మిమ్మల్ని జరిగించునుగాక. మీరు గమనించండి, తమిళనాడు రాష్ట్రంలో ఉప్పు లేని పదార్థాలు ఏమైనా ఉన్నాయంటే సరాసరిగా దాన్ని ఏమని వాళ్ళు మాట్లాడతారంటే, బయట తీసుకెళ్ళి దాన్ని పరేయాలంటారు. అంటే ఉప్పు లేనటువంటి పదార్థము అది రుచిగా ఉండదు. మనం అన్నీ వేసుకున్నా సరే ఉప్పులు వేయకపోతే, ఉప్పు సరిపోకపోతే, ఉప్పు ఉండకపోతే అది అసలు టేస్టే ఉండదండి. అది టేస్టే లేదని మన అందరికి తెలుసు. అలా అందుకనే యేసు ప్రభువారు కూడా ఇదే మాటను అక్కడ చెప్తున్నారు. కాబట్టి మన జీవితంలో ఉప్పు 2 విధాలుగా ఉండాలని ఆ వాక్యంలో ఉంది. ఒకటి, అది రుచికి. రెండవది ఏంటంటే, మన సంభాషణ గురించి మాట్లాడుతున్నాడు. అంటే మన సంభాషణ ఎలా ఉండాలంటే, ఒక వ్యక్తి ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు ఎలా ఉండాలంటే, ఒక వ్యక్తిని గాయపరిచినట్టు ఉండకూడదు, బాధ పెట్టినట్టు ఉండకూడదు. ఈరోజు ఒకవేళ ఈ వాగ్దానం వింటుండగా నువ్వు ఈరోజు చాలా నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ స్నేహితులు, నీకు తెలిసిన వాళ్ళు చాలా బాధ పెట్టారా? అలాంటి మనసుతో నీకుందా? అలాంటి మనసుతో నువ్వు బాధపడుతున్నావా? అయితే ఈరోజు నీవు ఉప్పు లేనటువంటి ఇదిగా ఉండొచ్చు. కానీ నా దేవుడు అంటున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మరలా మీ జీవితంలో ఒక గొప్ప ఉప్పు వేసినట్టు స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడండి. ఉప్పు వేసిన స్థితి ఎప్పుడు కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, అలాగే నెమ్మది ఉంటుంది, మేలులు ఉంటాయి, ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది. ఇదంతా కూడా ఒక ఉప్పు వేయబడిన ఒక మంచి స్థితికి కారణం. ఒక ప్రాంతంలో ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఒక సహోదరి ఉండేది. ఆమె ఎలాంటి వ్యక్తి అంటే, ఆ ఇంట్లో చాలా ఆమె నోటి మాటలు అసలుకి ఇంట్లో వాళ్ళందరినీ బాధపరుస్తాయంట. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎంత బాధపడుతున్నారు, నేను ఇలా మాట్లాడటం లేకుండా వాళ్ళ ఇష్టం, బాధపడితే బాధపడి ఏముంది అన్నట్లుగా తండ్రి బాధపడినా, తల్లి బాధపడినా, అన్నదమ్ములు బాధపడినా, అక్క చెల్లి బాధపడినా, ఎవరు బాధపడినా సరే నాకేంటండి, నాకేం అవసరం అసలుకి అన్నట్టుగా ఆమె ప్రవర్తించేది. అయితే చాలాసార్లు ఆ పరిస్థితిని బట్టి బంధువులే ఇంటికి రావట్లే, ఎవ్వరూ కూడా మాట్లాడట్లేదు, దూరమైన స్థితిలోకి ఉన్నారండి. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ స్థితిలో ఉంటే అందరూ వదిలేసి, ఏమోనండి ఆ అమ్మాయిని ఏ ఫంక్షన్లు పిలవకూడదు, గొడవలు అయిపోతాయి, లేదా ఆ అమ్మాయిని పిలిస్తే చాలా పరిస్థితి అన్నట్టుగా అయిపోయింది. కానీ అందరూ వదిలేసినా సరే తల్లి అంట ఎప్పుడూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. తండ్రి, ఒక్కసారి గుర్తు చేసుకోయా, నా బిడ్డనిచ్చింది మీరే కదా, నా బిడ్డకి ఎలాంటి పరిస్థితి మార్చేది మీరే కదా, నా బిడ్డ ఎప్పుడు కూడా ఉప్పు వేసినట్లుగా ఉండాలి. మరి సేవకులు వాక్యం చెప్తున్నారు కదా, బైబిల్లో మీరే చెప్పారు కదా అని దేవుని దగ్గర ప్రాధేయపడి ఏడ్చి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందండి. కొన్ని రోజులకి దేవుని కనికరము ఆ కుటుంబం మీదకి వచ్చిందండి. ఆ కనికరం ఎప్పుడైతే ఆ కుటుంబం మీదకి వచ్చిందో, ఒక రాత్రి ఆ బిడ్డ మీదకి వచ్చింది. ఆ తల్లి ఒకటే ఏడుస్తూ ఉంటే ఆ కనికరముతో ఆ బిడ్డ మనసులోకి వచ్చి తనకు అనిపిస్తుందండి ఒక్కొక్కటి విషయాన్ని దేవుడు దర్శించాక. పరిశుద్ధాత్మ దేవుడు, అయ్యో నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను, నేనేంటి ఇలా చేస్తున్నానని చెప్పి అలా అనుకున్నాక ఒక మాట అడిగిందంటే, దేవా, మా అమ్మ నమ్ముకున్న దేవా, నన్ను కూడా ఒక్కసారి మార్చు, నేను ఎవరిని బాధ పెట్టకూడదు. ఎందుకంటే దేవుడు దర్శించాక ప్రతి ఉదయం మారాల్సిందేనండి, ప్రతి మనసు మారాల్సిందేనండి. తను అర్థం చేసుకుంది. ఆ తర్వాత నుంచి తను ఎలా మాట్లాడుతుందంటే, ఎవరితో మాట్లాడాలంటే ఏమో తొందరగా మాట్లాడతానేమో, స్పీడ్గా మాట్లాడకుండా ఒక్క నిమిషం ఆగి ఏం మాట్లాడాలో ఆలోచించి మాట్లాడటం మొదలుపెట్టిందండి. అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఒకప్పుడు కంటే నీ మాట వేరే, ఎంత మృదువుగా. అవును కదా, నా దేవుడు ఎంత గొప్పోడండి, మనని ఉప్పు వేసినట్లుగా చేస్తాడు. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఈరోజు నీ కుటుంబంలో పరిస్థితి నీ హృదయాన్ని గాయపరిచిందా? నీ పిల్లల పరిస్థితి బాగలేదా? లేకపోతే అనేక రీతిలుగా నువ్వు ఆలోచిస్తున్నావా? కురింగిపోయి ఉన్నావా? అదే ఏర్పడకు. నా దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, మీరు లోకమునకు
ఉప్పు అయి ఉన్నారు. కాబట్టి అటువంటి గొప్ప కృపలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు. యేసుక్రీస్తు సియోను మినిస్ట్రీ పరిచర్య ద్వారా దయని కిరీటం దేవుడు అనుగ్రహించిన గాక. ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. అలాగనే ఎంతమంది యానివర్సరీ చేసుకుంటున్నారో దేవుడు ఈ సంవత్సరం అంతా ప్రత్యేకమైన బ్లెస్సింగ్ భార్యాభర్తలని మీకు ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వాదం మీ మీదకి వచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా నీకు వందనాలు. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని వింటున్నారో, చూస్తున్నారో, క్లెయిమ్ చేసుకున్నారో వారి మీదకి ఒక గొప్ప ఆశీర్వాదం వచ్చును గాక. తండ్రి, వారి మీద ఉన్న ప్రతి శోధన తొలగిపోను గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.